రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి. ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాలను పురస్కరించుకొని ఆదివారం ఇటిక్యాల గ్రామంలో ముదిరాజు సోదరులు ఆడబిడ్డలకు అందరికి కూడా బోనాలు తీసి పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం కొరకు ఆరాధించడం, ముదిరాలతో పాటుగా సమాజంలో అందరం కూడా పెద్దమ్మ తల్లి అందరికీ ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం నింపేది పెద్దమ్మ తల్లి అని, వారి జీవితం అంతా ఆడ మగ అందరూ కూడా కాయ కష్టంతో పొలాలు కాయగూరలు ఉత్పత్తి చేయడం, వాటిని విక్రయించడం చేయడం ద్వారా ఉపాధి పొందుతారని అంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నవారు ముదిరాజు సోదరులని. ఇటువంటి ముదిరాజు సోదరులకు ప్రభుత్వ పరంగా విద్యా ఉద్యోగాల్లో వారికి ఆశించిన మేరకు అవకాశాలు లభించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో సామాజికంగా వెనుకబాటు గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు వాళ్ళందరికీ వారి కుల వృత్తులు ప్రోత్సహింప చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా భావించారని ఆయన అన్నాడు. పెద్దమ్మ తల్లి దీవెనలు యావత్ సమాజంపై ఉండాలని కోరుతున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. రాజు గేమక్ సైడ్ ఇరుగు రాజు ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఇటిక్యాల గ్రామంలో ముదిరాజు సోదరులు ఆడబిడ్డలు అందరూ కూడా బోనాలు తీసి ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం కొరకు మరి ఆరాధించటం, మరి ముదిరాజుతో పాటుగా మొత్తం సమాజం అందరం కూడా చెప్పంటున్నాం. ఒక విధంగా పెద్దమ్మ తల్లి మనకందరికీ ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు నింపేది ఆ పెద్దమ్మ తల్లి అని చెప్పండి. ఇలా ముదిరాజు సోదరులు కాయ కష్టానికి ప్రతీక, ఒక విధంగా శౌర్యాన్ని కూడా ప్రతీక అని చెప్పంటున్నాం. వాళ్ళ జీవితం అంతా ఏదైతున్నదో ఇలా ఆడ మగ ఆడబిడ్డ అందరూ కూడా ఏదైతుందో కాయ కష్టంతో ఇలా పండ్లు ఫలాలు కాయకూరలు అవన్నీ ఉత్పత్తి చేయడం, వాటిని అమ్మకం విక్రయం ద్వారా ఏదైతుందో వాళ్ళు ఉపాధి పొందుతుంటారు. మరి అటువంటి ఒక ముదిరాజు సోదరుల క్షేమం కొరకు వారందరూ ఏదైతుందో మొత్తం సర్వ శాంతి కొరకు ఏదైతుందో అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ఇలా పెద్దమ్మ తల్లి ఆరాధించడం, అందరం కూడా మరి ఆ పెద్దమ్మ తల్లిని వేడుకుంటూ వీళ్ళ ముదిరాజు సోదరులకు వారికి ఏదైతే ప్రభుత్వ పరంగా కల్పించవలసినటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కల్పింప చేయడానికి కృషి చేయవలసిన బాధ్యత వీళ్ళందరిపై ఉంటుందని చెప్పి అంటారు. ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నది ముదిరాజు సోదరులు అని చెప్పండి. అటువంటి ముదిరాజు సోదరులకు ప్రభుత్వ పరంగా విద్యా ఉద్యోగాలలో వారికి ఆశించిన మేరకు ఏదైతుందో అవకాశాలు లభించకపోవడం కొంత బాధాకరమని చెప్పంటుంది. ఇలా గతంలో ఏదైతుందో ముదిరాజ్ సోదరు వర్గాన్ని PCAలో కలిపినట్టయితే వారికి మెరుగైనటువంటి ఒక విద్య అట్లాగే ఉపాధి అవకాశాలు లభించబడతాయని చెప్పి భావించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా PCAలో కలిపే విధంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తదుపరి కాలంలో అది న్యాయస్థానాలలో నిలిచిపోవటం, ఇంతవరకు కూడా అది అమలుకు నోచుకోకపోవడం కొంత బాధాకరం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పంటున్నాను, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా, అది ఏ కుల వృత్తిని కానివ్వని చెప్పంటున్నారు, వీళ్ళు గీతా కార్మికులు అని చెప్పంటున్నాయి, వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించే విధంగా, మత్స్య కార్మికులు వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఏదైతుందో వాళ్ళ వృత్తిపై వారికే అటువంటి హక్కులు కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వ పరంగా
చర్యలు చేపట్టడం, వారికి తోడ్పడటం మనం గమనిస్తున్నాం. ఇలా భవిష్యత్ రూపంలో ఏదైతుందో వీళ్ళ సామాజికంగా వెనుకబాటుతోనే గురవుతున్నట్టుగా బలహీన వర్గాలు, అది ఏ వర్గం అని కానివ్వండి చెప్పండి, వారికి అందరికీ వాళ్ళ కులవృత్తులు ముగింపజేయడానికి ప్రభుత్వ పరంగా కల్పింపజేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు హక్కు కల్పింపజేయడం వీళ్ళ ప్రజాపతి యొక్క బాధ్యతగా భావించాలి. తప్పకుండా ఇవల్ల బలహీన వర్గాలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైనా కానివ్వండి వారికి తోడు నిలవడం ఏదైతుందో నా బాధ్యతగా భావిస్తాం. ఈరోజు ఇత్యాలకు సందర్శించి ముదిరాజ్ సోదరుల ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం పొందేటువంటి ఒక అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో పాల్గొంటున్నటువంటి ఒక మా మిత్రులు, సహోదరులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.